కంటారు, పిల్లలకి అంటారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అది చేస్తున్నారు. అది ఎవరైనా చేస్తారు, జంతువు కూడా చేస్తుంది. జంతువుకి మనకి ఎంత తేడా? మానవునికి మనకు అనంతమైన శక్తినిచ్చాడు భగవంతుడు. మాకు ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు నాకు కూడా అవకాశం ఇచ్చారు. నేను అక్కడ మరి ధ్యానం చేసుకోండి అని అందరికీ ఒక 5-10 నిమిషాలు నేను చెప్పాను. అద్భుతంగా మరి అందరూ విన్నారు. ఏం చేయడానికి వచ్చావు, ఏం చేస్తున్నాము, ఏ పని చేస్తే కరెక్టు, మన లక్ష్యం ఏంటిది, మరి ఆ లక్ష్యాన్ని మనం ఆ గమ్యాన్ని చేరుకున్నామా లేదా? అందరికీ నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరి నేను రోజు ఇక్కడ 15 నుంచి 20 నిమిషాలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వినండి. విని మనం యూట్యూబ్లో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ మరి అంత మంచి యూట్యూబ్ని మంచి విషయాలు మాత్రమే చెప్పాలి, మనకు అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాలి, మనకు ఉపయోగపడే విషయాలు మాత్రమే చెప్పాలని అనిపించింది నాకు. ఇప్పటి వరకు నేను ఒక 70 నుంచి 80 వరకు వీడియోలు తీశాము. మరి మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మరి ఏం చేయడానికి ఇక్కడికి భూమి మీదకి వచ్చాము, పైన నుంచి కిందికి వచ్చాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ క్వశ్చన్ రావాలి. వచ్చాము, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం అది తెలుసుకోవాలంటే మరి ధ్యానం అవసరమే. మన లోపలికి మనం వెళ్ళాలి, ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. మన దేహం కాదు, ఆత్మ. భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకొని మరి మన లోపలనే ఉన్నాడు ఆ భగవంతుడు. ఎక్కడ అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని హాయిగా మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకంటే కళ్ళల్లోనే 80% ఎనర్జీ ఉంది. ఈ కళ్ళతో మనం చూసి ఆ మనసుకు అందిస్తాం. ఆ మనసు మనని ఈ లోపల ఇంద్రియాలని కానీ మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో మనము ఆలోచనలతో చేయిస్తాము పనులు. మరి ఇప్పుడు చాలామంది దుఃఖాలు, భయాలు, మరి మునిగి ఎంతో దుఃఖంతో ఉన్నారు. కాబట్టి ఆ దుఃఖాన్ని మరి పోవాలి అంటే మరి ధ్యానం ఒకటే మార్గము. ఎందుకంటే మనసు మనకు ఎన్ని ఎక్కువ ఆలోచనలు, మనకు అవసరం ఉన్న ఆలోచనలు మాత్రమే రావాలి. పనికిరాని ఆలోచనలు రాకుండా మనకు అవసరం ఉన్న ఆలోచనలు మాత్రమే రావాలంటే ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే మనసుకు శ్వాసకు ఒక కనెక్షన్ ఉంది. ఎందుకంటే మనం తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మనసు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ శ్వాస. అంటే ఆ శ్వాస, మనసు రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ భూమి మీదకించి మనం వెళ్ళేటప్పుడు లాస్ట్కు ఆ మనసు, శ్వాస
రెండు ఆగిపోతాయి. ఈ శ్వాస ఆగిపోతే మనసు కూడా ఆగిపోతుంది. మన పని కూడా అక్కడికి ఈ జన్మ కంప్లీట్ అవుతుంది. మరి ఈ జన్మ కంప్లీట్ అవుతుంది అంటే మరి ఈ జన్మలో మరి నువ్వు ఏమి చెయ్యడానికి వచ్చావు అని ప్రతి ఒక్కరికి కూడా ఆ క్వశ్చన్ రావాలి. ఏం చేయడానికి వచ్చావు, ఏం చేస్తున్నాము, ఏ పని చేస్తే కరెక్టు, మన లక్ష్యం ఏంటిది, మరి ఆ లక్ష్యాన్ని మనం ఆ గమ్యాన్ని చేరుకున్నామా లేదా, మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చాలా ఈజీగా మనం ఆ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. మరి ఆ చాలా ఈజీగా ఆ లక్ష్యాన్ని ఏదైనా మరి అందరూ అంటే డబ్బు ఉంటేనే మనం లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. ఆ డబ్బు వెనుక పడుతున్నారు. డబ్బు ఉంటేనే ఉండాలి. అది ఎంతవరకు డబ్బు ఉండాలనేది కూడా భగవంతుడు నిర్ణయించాడు నీకు. నువ్వుగా అది ఎన్నుకొని వచ్చావు. నువ్వే ఆ నువ్వనేది లోపల ఉంది. ఈ శరీరం అనేది నువ్వు అనేది లోపల ఉంది. అది ఆ నువ్వు అనేది ఆ నేననేది తెలుసుకో. ఎక్కడుంది? బయట కనిపించే శరీరం కాదు. శరీరం జడం. శరీరం ఏమీ పని చెయ్యదు. శరీరము ఏది పని చెయ్యదు. శరీరాన్ని నడిపించే లోపల ఆ కథానాయకుడు ఉన్నాడు. ఆ కథానాయకునితో ఉండండి. ఆ కథానాయకునితో ఉండాలంటే మీరు కళ్ళు మూసుకొని ఆ కథానాయకుని అడగండి, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడ వెళ్తాను, ఈ జన్మ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ ఎందుకు వచ్చాను, మీకు మీరుగా తెలుసుకోవాలి. మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోవాలి. మీకు ఇప్పుడు మన తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చారన్నది సత్యం. మరి వారు ఎక్కడికి వెళ్ళారు? మరి ఇక్కడే ఉండొచ్చు కదా. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. అంత ఈజీగా చెప్తారు. మరి అంత వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చావు అనే విషయం ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి. పత్రి సారు మరి 30 నుంచి 40 సంవత్సరాలు ఈ పిరమిడ్ సంస్థని, ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ అద్భుతంగా మరి ఈ ప్రపంచం మొత్తం పిరమిడ్ మాస్టర్లు ఈ శ్వాస మీద చేస్తారు. దుఃఖాల నుంచి, భయాల నుంచి మరి బయటపడడం, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి. దానికి లక్ష్యం. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ మాస్టర్లు ఎలా అయితే ఆనందంగా జీవిస్తున్నారో అందరూ కూడా అలాగే జీవించాలి అన్న ఒక సంకల్పం. పత్రిసార్ సంకల్పం కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు కావాలి అన్న సంకల్పం. మాది కూడా గురువు గారి సంకల్పమే నా సంకల్పం. ఎందుకంటే మనకు ఎంత ఆనందము, మాయల నుంచి మనం బయటకు రావాలి. మాయలో ఉన్నాము, అజ్ఞానంతో ఉన్నాము. ఆ అజ్ఞానం నుంచి మనం జ్ఞానంలోకి రావాలి. అది శ్వాస మీద ధ్యాస పెడితేనే మనము ఆ అజ్ఞానం నుంచి బయటకు వస్తాం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించి ఆనందంగా జీవించండి. ఆనందంగా జీవించండి. అందుకనే ఆనందంగా జీవించాలి. దుఃఖాలు, భయాలు ఇవన్నీ
నుంచి బయటకు వస్తాం. ఏం చేస్తే మీ చేతిలోనే ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏ డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. అయ్యో ఫ్రీగా మీ లోపల కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తాయి. కట్ చేసి శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. మన ఆలోచనలని ఇప్పుడు బ్రెయిన్ ఇంత కొండంత ఆలోచనలు పెడుతున్నాం. ఆ కొండంత ఆలోచనలు పెడితే మనం ఒక రాయిని ఎంతవరకు మనం మోయగలుగుతాం చెప్పండి. మన శక్తి ఉన్నంత వరకు మోయగలుగుతాం. ఆ శక్తి అయిపోయిన తర్వాత మోయలేం. అలాగే మన బ్రెయిన్కి అవసరానికి మించి ఆలోచనలు ఇస్తున్నాం. మనకు ఆ ఆలోచనలు మనకి ఏది అవసరం లేదనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తలేము. మనిషి తృప్తి అనేది లేదు. మనిషికి తృప్తి అనేది లేదు. మనం ఇంతలో జీవించాలి, మనం ఇంతలో ఉండాలి, మనం ఎన్నుకొని వచ్చాము. మన జీవితం మనం ఇంతే ఎన్నుకొని వచ్చాము. మన జీవితం మనం మరి ఇంత ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని మేమెందుకంటే యూట్యూబ్లో మరి ఎంతోమంది యూట్యూబ్ చూస్తున్నారు. మరి యూట్యూబ్లో ప్రపంచం మొత్తం నేను ఇది యూట్యూబ్లో పెడితే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మరి ఇది ఒక మంచివి చూడండి. మనకు అవసరం ఉన్నవి చూడాలన్న ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని శ్వాస మీద ధ్యాస పెట్టండి. పిరమిడ్లో ధ్యానం చేయండి. స్ట్రెస్ నాకు ఆర్టీసీ హాస్పిటల్లో మరి హైపోటెన్షన్ డే అని వరల్డ్ హైపోటెన్షన్ డే అని పెట్టారు. మరి హైపోటెన్షన్ డే అంటే మరి ఆ హైపోటెన్షన్ ఎందుకు అవుతున్నాము? మరి దానికి మన మనసే కారణం. ఆ మనసుని మరి మన ఆధీనంలో గతం భవిష్యత్తు కాకుండా వర్తమానంలో ఉండాలి. మరి మాకు ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు నాకు కూడా అవకాశం ఇచ్చారు. నేను అక్కడ మరి ధ్యానం చేసుకోండి అని అందరికీ ఒక 5-10 నిమిషాలు నేను చెప్పాను. అద్భుతంగా మరి అందరూ విన్నారు. కానీ అందరూ చేసుకుంటే ఆ శ్వాస మీద చేసా ప్రతి ఒక్కరూ చేయాలి. చేయకపోతే మీ జీవితం అజ్ఞానంతో ఒక్కొక్కరిని నేను చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. గురువు గారు ఎంతో కష్టపడ్డారు. మరి ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలని, ప్రపంచం మొత్తం శాకాహారమయం కావాలని, ప్రపంచం మొత్తం పిరమిడ్ మయం కావాలని మరి ఆయన చేసిన మరి ఆ ప్రయత్నాన్ని మేము కూడా మరి ఎక్కడికంటే మేము నిన్న అమీర్పేట్లో గురుస్థాన్లో నేను క్లాస్ చెప్పేసి వచ్చాను. ఇదే చెప్పాను, మనం ఎలా జీవిస్తున్నాము ఒక్కసారి ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి. మరి ఎక్కడి నుంచి వచ్చాము క్వశ్చన్ వేసుకోండి. మరి ఎక్కడికి వెళ్తాము క్వశ్చన్ వేసుకోండి. అందరూ వస్తున్నాం. తల్లి గర్భం నుంచి వచ్చి పుట్టాం, పెరిగాం, పెళ్ళి చేసుకున్నాం, పిల్లలు కన్నాం. మళ్ళీ ఆ పిల్లల్ని కంటారు, పిల్లలు కంటారు. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అది చేస్తున్నారు. అది ఎవరైనా చేస్తారు, జంతువు కూడా చేస్తుంది. జంతువుకి మనకి ఎంత తేడా? మానవునికి మనకు అనంతమైన శక్తినిచ్చాడు భగవంతుడు.
ఆ శక్తిని ఉపయోగించుకో. ఏ రూపాయి ఖర్చు అవసరం లేదు. ప్రతిదీ ఏది అయినా కానీ డబ్బుతో ముడిపెడుతున్నాం అందరం. అమ్మో ఎంత డబ్బు ఖర్చు, ఏ డబ్బు అవసరం లేదు. మీ ఇంట్లో మీరు హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ ఇంట్లో కుదరకపోతే పక్క పిరమిడ్లోకి వెళ్ళండి. ఆ పిరమిడ్లో మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు నాది కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది, రాసుకోండి. 9059465302 9059465302. ఫోన్ చేయండి. మీరు సలహాలు అడగండి. చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. శ్వాసను గమనించండి. మనకు ఆలోచనలు, మనకు అవసరం ఉన్న ఆలోచనలు మాత్రమే వస్తాయి. పనికిరాని ఆలోచనలు రావు. ఆ పనికిరాని ఆలోచనలు వచ్చి మనకు ఆ స్ట్రెస్ తోటి మరి ఎంతోమంది బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, ఆ మెడిసిన్ మరి లైఫ్ టైం వాడి మరి ఎంతో ఇబ్బందుల్లో పడి మరి ఎన్నో రోగాలు తెచ్చుకొని మరి ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. సర్వరోగ నివారణ ధ్యానం, సర్వరోగ నివారణ, సకల కళ భోగిని, సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మరి ఈ సర్వరోగ నివారణి మరి ఎప్పుడైతే హాయిగా కళ్ళు మూసుకొని మరి శ్వాస మీద ధ్యాస పెడతారో ఆలోచనలు రానివ్వండి. కొంచెంమంది కూర్చోగానే ఆలోచనలు అడిగిపోయి వస్తాయి. నాయన నువ్వు పుట్టినప్పటి నుంచి వచ్చిన ఆలోచనలు రాకపోతే ఏమవుతుంది? మెల్లగా 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 వస్తాయి. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టండి. కొద్దిగా ఆలోచించి ఆలోచనలను కట్ చేసి శ్వాసను గమనించండి. అప్పుడు మీరు అద్భుతంగా మారుతారు. అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. అద్భుతంగా మీ ఆనందం మయంలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించండి, ముక్తి మార్గం పొందండి. ముక్తి అంటే ఈ దుఃఖాల నుంచి, భయాల నుంచి ముక్తి. మరి ఆ భయాల నుంచి హాయిగా మనకు ఎవరిని హింసించద్దు. మాటతో కానీ, మన ఆలోచనలతో కానీ మరి ఎవరిని కూడా హింసించకుండా మరి మాట అనేది, మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెమంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు వారికి తెలియదు. నీ మాట నీకైనా అర్థం కావాలి. నీకు అర్థమైనప్పుడే వేరే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నీ మాట నీకు అర్థం కావు. మనకు తొందరగా వినేది మన చెవ్వే. నీ మాట ఈ చెవ్వే వింటుంది. మనకే అర్థం కాంది, మనకే ఇష్టం లేనిది, మనకే మరి అది ఉపయోగం లేనిది, మనకే మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలియక మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్కరి మాట సత్యం మాట్లాడండి. అర్థం కాకుంటే మాట్లాడకండి.